ఐ ఏట్ అన్ యాపిల్ వాజ్ ఈటన్ బై మీ. రెండిట్ల డిఫరెన్స్ ఒకసారి గమనించండి. ఐ ఏట్ అన్ యాపిల్ వాజ్ ఈటన్ బై మీ. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఏదైతే యాపిల్ లాస్ట్కి వస్తుందో సెకండ్ సెంటెన్స్లో ఫస్ట్ వస్తుంది. ఈ ఐ అనేది ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఐ అనేది ఫస్ట్ ఉంది కదా, ఈ సెకండ్ సెంటెన్స్లో ఏమైంది, అది బై మీగా మారిపోయింది. మధ్యలో ఐ ఏట్ అనేది ఏమైంది, వాజ్ ఈటన్గా మారిపోయింది. ఇలాంటి సెంటెన్సెస్ దేనికి ఎగ్జాంపుల్స్ అంటే యాక్టివ్ వాయిస్కు ప్యాసివ్ వాయిస్కు ఎగ్జాంపుల్స్. సో యాక్టివ్ వాయిస్కు ప్యాసివ్ వాయిస్కు తేడా ఏంటిదని అంటే, ఇక్కడ ఐ అనేది దీన్ని సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, తెలుగులో అయితే కర్త. ఈ కర్త ఏదైతే ఉందో ఇది సబ్జెక్టు, యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో బై ఆబ్జెక్ట్గా మారిపోతుంది. అంటే ఐ ఏట్ అన్ యాపిల్ ఏమైంది, అండ్ యాపిల్ వాజ్ ఈటన్ బై మీ అయింది. బై మీ అనేది ఇక్కడ బై ఆబ్జెక్ట్గా మారిపోవడం. నెక్స్ట్ ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో యాపిల్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టు ప్లేస్కి వచ్చేసింది. అంటే యాన్ యాపిల్ వాజ్ ఈటన్ బై మీ. ఐ ఏట్ అన్ యాపిల్ వాజ్ ఈటన్ బై మీ. అక్కడ లాస్ట్కు ఉండే యాన్ యాపిల్ ఇక్కడ ముందుకు వచ్చేసింది. సో ఇది రెండు మనం గమనించాల్సినటువంటి తేడాలు. మళ్ళీ ఇంకోటి ఏంటిదని అంటే, వర్బ్ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా అది ఖచ్చితంగా మళ్ళీ వర్బ్ 3 రూపంలోకి రావాల్సిందే. కాబట్టి ఇక్కడ ఐ ఏట్ అనేది V2 రూపంలో ఉన్నది, కానీ అది ఏమైంది, ఇక్కడ వాజ్ ఈటన్గా మారిపోయింది. సో సింపుల్ పాస్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ కాబట్టి ఖచ్చితంగా వాజా వర్రా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన యాపిల్ అనేది సింగిల్ కాబట్టి వాజ్ తీసుకొని ఆయన యాపిల్ వాజ్ ఈటన్ బై మీగా మనం మార్చడం జరిగింది. సో ఇది కొన్ని అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్, దానికి సంబంధించిన విశేషాలు అన్నట్టు.